నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ గాదం రోసయ్య నగర్ లో స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య, జనసేన సీనియర్ నాయకులు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి, జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుధీర్ బాబు, జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్, పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనసేన బీజేపీ ముఖ్య నేతలు హాజరవుతాం, అందులో భాగంగా రావటం జరిగింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా అది క్షేత్రస్థాయిలో కూడా ప్రజల్లో కూడా వెళ్లాలా, ప్రజలకు చెప్పే ముందు మనమే పాటించాలా అన్న ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకుని స్థానిక శాసనసభ్యుడిగా ఈ బైక్ మీద ఇక్కడ స్వయంగా హాజరు కావడం జరిగింది. మామూలుగా ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యక్రమం కాబట్టి హంగు ఆర్భాటాలతో సహజంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక ప్రధానంగా పెద్ద ర్యాలీగా రావాలని కూడా ముందుగా భావించాం. కానీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆ యొక్క భారీ ర్యాలీని రద్దు చేయడమే కాకుండా బైక్ మీద ఒక్కడే ఒంటరిగా రావడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి లోపల అటు చంద్రబాబు నాయుడు గారు అందరితో కూడా మాట్లాడి ఈ ఇంధన పొదుపు చర్యలు భాగం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు పరిస్థితుల్లో భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేదానికి ముందస్తు జాగ్రత్త చర్యగా ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న దాని మీద ఒక పటిష్ట కార్యాచరణ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనలతో చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తున్నారు. వారు తయారు చేసిన తర్వాత వారు చేసినటువంటి ఆ కార్యాచరణ పథకాన్ని ఏదైతే ఆ యొక్క దుబారా ఖర్చుల విషయం కానీ, ఆ యొక్క ఇంధన పొదుపు చర్యల విషయం కానీ, వీటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో కూడా తీసుకెళ్లి దీన్ని ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దుతానని చెప్పని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మాటిస్తూ కోటమిరెడ్డి సోదరుల గురించి ఎంత చెప్పినా ఒక పుస్తకం మిగిలే ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అభివృద్ధికి కేరాఫ్ అసలు ఈ ఫండింగ్ యాడ్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తెస్తున్నారు, రిజర్వ్ బ్యాంక్తో వీళ్ళకి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అనేటువంటి డౌట్ పెద్ద పెద్ద నాయకులు కలుగుతాం. ఇంతకంటే ఓకేనా, వీళ్ళిద్దరూ కోటమిరెడ్డి సోదరులు ఈరోజు నియోజకవర్గంలో వార్డు వార్డు, వీధి వీధి, గొంది గొంది, సందు సందు, ఎక్కడ ఏది చేయాలన్నా మేమే కేరాఫ్ అన్నటువంటి ముద్ర వేసుకొని ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ గురించి నేను చెప్పాను, ఒక పుస్తకం చెప్తే ఇంకో పుస్తకం పెండింగ్ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో అరుదు. ఒక పంక్చువాలిటీ, ఒక సిన్సియారిటీ, ఒక తపన ఉన్నటువంటి నాయకులు సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ముఖ్యంగా అన్న మాటని జవదాటకుండా ఆయన వెంటాడుతుంటాడు, ఈయన కష్టపడుతుంటాడు, అయినా వెంటాడుతుంటాడు. కాబట్టి ఈరోజు ప్రతి కార్యక్రమం ఒక వినూత్న బంధాలో, ఒక వింత పోకడ, ప్రజలకి సేవ చేయాలంటే ఇలా చేయాలా, ఇలా చేయొచ్చు అని తెలిపినటువంటి కోటమిరెడ్డి సోదరులకి, ఈ వార్డు ప్రజలకి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారికి ఎన్నడూ లేదు. 22 సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 600 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ప్రతి డివిజన్లో కూడా 8, 10, 12, 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ పనులు చేశాం. ఇంకా కూడా